హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి మేడపైకైతే వచ్చాను అమ్మ దగ్గరికి ప్రొద్దుటే. ఇంకా అమ్మ అయితే ఇంకో మొక్కలు అయితే చిబేస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో? అన్ని కలర్స్ ఉన్నాయండి చక్కగానే. చాలా బాగుంది. నచ్చింది ప్రొద్దుటే చక్కగానే. ఇంకా అందుకనే వీడియో తీసానమాట. ఇంక వర్షం అయితే అలా పడుతూనే ఉందండి. అంటే కొంచెం తగ్గుతుంది. మళ్ళీ చినుకులైతే పడుతున్నాయి. ఇంక ఇది 2, 3 రోజులు అలానే ఉంటదేమో. ఇంక రేపు మేము కాకినాడ కూడా వెళ్ళాలి కదా హాస్పిటల్‌కి. మరి వాతావరణం ఎలా ఉంటదో తెలీదు. ఈరోజైతే కొంచెం పర్వాలేదు. ఇంక రేపటికైతే బావుంటదని అనుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. అంటే రైస్ మిగిలిందా అని అనుకుంటారు. అందరూ రైస్ మిగిలితే పులిహోర చేస్తారు. అంటే నేను కూడా రైస్ మిగిలితే పులిహోర చేస్తాను. కాకపోతే ఇంకా ఇంక సండే ఇంక టిఫిన్ ఏమి నేను ప్లాన్ చేసుకోలేదన్నమాట. అందుకని నైటే కొంచెం రైస్ ఎక్కువ వండేసాను. ఇంకా డిన్నర్ కొంచెం అంటే డిన్నర్‌లోకి రైస్ ఎక్కువ వండేసాను. వండేసి ఎందుకంటే పొద్దున పులిహోర చేద్దాము అనేసమాట ఇంకా. ఇంకా చాలా రోజులైందిలే పులిహోర చేసి అని చెప్పేసి ఇంకైతే పులిహోర ప్లాన్ చేసుకుని నైటే కొంచెం రైస్ ఎక్కువ వండేసానమాట. ఈయనైతే అన్నారు, "ఏంటి రైస్ ఎక్కువ వండావు?" అని అడిగారు. ఆయనకే అర్థమైపోయింది. అయితే రేపు మా అందరికీ పులిహోర మాట అనేసి అన్నారన్నమాట. అయితే భలే కనిపెట్టేశారు మీరు అనేసి అంటున్నారు. అయితే కనుక ఇంక పులిహోర అయితే ఇంక చేసేసాను. ఇంక ఈ సండే కదా ఇంక లేట్‌గా లెగుద్దామని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇంక అసలు నాకైతే ఇంక అస్సలు అవ్వదు. ఎందుకంటే మార్నింగ్ అయితే ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర మా అమ్మాయి అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పడుకుంటుంది. ఇంక మార్నింగ్ అయితే కరెంట్ పోయింది. 5 గంటల టైంకైతే కరెంట్ పోయింది. ఇంకైతే కిందకొచ్చేసింది. అంటే అమ్మ వాళ్ళ ఇన్వర్టర్ పోయిందన్నమాట. అందుకని ఇంక పాపం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కరెంట్ పోగానే ఇంక మా అమ్మాయి కిందకొచ్చేసింది. ఇంకా ఫోన్ చేసింది మార్నింగ్ 5కి ఫోన్ చేస్తే నేను కంగారు. ఏమైందా ఏంటి ఈ టైంకి ఫోన్ వచ్చిందని. కరెంట్ పోయిందమ్మా కిందకొచ్చేస్తాను తలుపు తీయమ్మా అనేసి ఫోన్ చేస్తే ఇంక తలుపైతే తీశాను. ఇంక వచ్చి కాసేపు పడుకుంది. అక్కడ కొంచెం నిద్రపోయింది. మెలకువ వచ్చేసింది కదా! ఇంక తర్వాత మళ్ళీ ట్రై చేసి ఏదో మళ్ళీ అలా పడుకుంటే ఇంకా టైం అయితే ఇంకా 7:30 అయిపోయింది. ఇంక లేచానమాట. ఎందుకంటే ఇంకా మేము టిఫిన్ లేట్‌గా చేసినా కానీ అమ్మ, నాన్నగారికి టిఫిన్ కొంచెం తొందరగా ఇవ్వాలి కదా! అందుకనే నేను సండే చెప్పేస్తాను. కొంచెం లేట్ అవుతదమ్మా పడుకుంటాను అని చెప్పేస్తానమాట. లేదంటే ఏమన్నా ఇడ్లీ పిండి అలాంటివి ఏమన్నా ఇంక రెడీగా ఉంటే చట్నీ అవన్నీ ముందు నైటే ఇచ్చేస్తాను. మార్నింగ్ నువ్వు ఏదోకటి చేసుకోమ్మా అని. ఇంక మిగతా రోజుల్లో అయితే ఇంక టిఫిన్ ఇచ్చేస్తానమాట నేను. ఇంకా ఈరోజైతే అలా జరిగింది. ఇంక వాళ్ళ కోసమైతే లేచి ఇంకా పులిహోర చేసేసాను. అమ్మ వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంక లేచి ఇంక 7:30కే చేస్తాను. ఇంక ఇలాగా ఎప్పుడు రెస్ట్ ఉండదండి. ఆదివారం కూడా ఇంకా తొందరగా లేవాల్సి వస్తది. ఇంకా ఆదివారమే ఎక్కువ పనులేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే పులిహోర కూర అయితే రెడీ చేసేసాను. ఇంకా సింపుల్‌గా కదా మార్నింగ్ టిఫిన్‌కి కదా! ఇంక ఇలాగ ఎప్పుడు ఇలా సింపుల్‌గా చేసేస్తాను. అన్నీ తాలింపు పెట్టుకుని అన్నీ వేసేసి. ఇంక ఇక్కడైతే పులిహోర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది రైస్ చూసారా ఎక్కువ వండాను. అంటే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి నైట్. ఇంక ఇది మొత్తం అంతా కలిపేసాను. కొంచెం ఉప్పు తక్కువైందంట. అమ్మ అయితే నన్ను ఫోన్ చేసి అడిగింది, "అసలు ఉప్పు వేసావా? మర్చిపోయావా?" అనేసి. లేదమ్మా వేశాను. నేనైతే నాకైతే ఇది సరిపోతుంది. నీకు కావాలంటే కలుపుకో అమ్మ అస్సలు కొంచెం కూడా సర్దుకుపోదండి మా అమ్మ. అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. ఉప్పు, కారం అన్నీ. నేను చెప్తాను కొంచెం ఈ వయసులో కొంచెం అవన్నీ తగ్గించుకోవాలమ్మా. ఎక్కువ తినకూడదు. అసలకి నీకు బీపీ కదా! అంటే అసలు తగ్గేదే లేదంటది మా అమ్మ అయితే. ఇక్కడ ఈ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏంటో పులిహోర కలర్ కూడా సరిగ్గా పడట్లేదు. ఈ లైట్ ఏంటో నాకు అర్థం కాదు. ఇంక ఇక్కడ అందరం టిఫిన్‌లు చేసేసాము. ఇంక టిఫిన్‌లు చేసేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా సండే అన్ని పనులు స్లో అండి. ఇంకా టీ పెడుతున్నాను ఇక్కడ. మార్నింగ్ కాఫీ అయిపోయింది. తర్వాత టిఫిన్ అయిపోయింది. ఇప్పుడైతే కాఫీ పెడుతున్నాననమాట నేను. అంటే ఎవరైనా వచ్చినప్పుడు అలా సారీ కాఫీ కాదు టీ పెడుతున్నాను. అంటే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే టీ పెడతాను. లేదంటే సండే మాత్రం పెడతానమాట. అంటే ఈయన ఇంటి దగ్గర ఉంటారు కదా! ఇంక ఇద్దరం టీ పెట్టుకొని తాగుతాం. మిగతా టైంలో పెద్దంత టీ ఇంపార్టెంట్ ఇవ్వనమాట నేను. మార్నింగ్ కాఫీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ఇంక ఇక్కడైతే టీ అయిపోయింది. బయట కూడా వాతావరణం చల్లగా ఉంది కదా! ఇంకా కంపల్సరీ ఇప్పుడైతే టీ తాగాలి.
ఇక్కడైతే మేము టీ పెట్టేసుకొని తాగేసాము. ఇంకా మా అబ్బాయికి వచ్చేసి ఇంకా బూస్ట్ కూడా కలిపేసానమాట. ఇంకా తర్వాత వచ్చి మార్కెట్కి వెళ్ళి ఇంకా మార్కెట్ తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు, గోంగూర కూడా తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే గోంగూర చికెన్ చాలా రోజులైంది తిని, అందుకని మళ్ళీ తీసుకురమ్మని చెప్పానమాట. ఇక్కడైతే గోంగూర అయితే ఫస్ట్ వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టేస్తాను. అందులో ఉన్న మట్టి అన్నీ అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం సేపటిగా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా ఉప్పు వేసి 2-3 సార్లు కడిగేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఈలోగా అమ్మ వచ్చింది కిందకి, ఏమన్నా హెల్ప్ చేయనా అని చెప్పేసి ఇంకా అవన్నీ అమ్మకి అప్పచెప్పేసాను. ఇంకా అవన్నీ అమ్మ కట్ చేసి అయితే ఇచ్చేస్తుంది. ఇంకా గోంగూరను కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేమన్నాను. అంటే ఇంకొకరిలో వండేద్దాము ఇవన్నీ కలిపేసి అని చెప్పేసి. అంటే చాలా రకాలుగా వండొచ్చు. నేను చాలా రకాలుగా చేశాను. ఈరోజైతే ఇలా చేస్తున్నాను కుక్కర్లో. ఇది కూడా చూసేద్దురు కానీ. ఇదిగోండి గోంగూర అయితే అమ్మ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుంది. అంటే ఈయనన్నీ కట్ చేసి ఇస్తాను అని అన్నారు. ఈలోగా అమ్మ వచ్చింది కదా, తనెందుకు నేను కట్ చేస్తాను ఇవ్వని చెప్పేసి తీసుకుందన్నమాట. చిన్న చిన్న హెల్ప్లండి, కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కదా అన్నట్టుమాట. ఇక్కడ వచ్చి చికెన్ తీసుకొచ్చారు కదా, చికెన్ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం అయితే వేసేసి ఇంకా కడిగేయడమే. అలా కడిగితేనే అది బాగుంటుందండి, స్మెల్ అది లేకుండా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు తెచ్చినా ఇలాగే కడగాలి. భలే చికెన్ భలే ఫ్రెష్ అయిపోతుందండి. అసలు కొంచెం కూడా ఒకలాంటి జిడ్డు అలాంటివి ఏమీ ఉండదన్నమాట. చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఈ 3 వేసి కడిగితే చాలండి. అసలు మనం తినేటప్పుడు కొంచెం కూడా స్మెల్ రాదు. వేసేసి ఇంకా కాసేపు అయితే కలిపేస్తున్నాను. కలిపేసి చికెన్ కూడా కడిగేస్తున్నాను. ఇక్కడైతే 2-3 సార్లు అయితే కడిగేసాను. అమ్మ అయితే అన్నీ కోసేసి రెడీ చేసి ఇచ్చేసింది. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసింది అనమాట, కొంచెం చక్కగా ఉంటుందని. అయితే ఈ కూర వచ్చేసి కుక్కర్లో అయితే తాలింపు పెట్టేస్తాను. దానికోసం అయితే స్టవ్ వెలిగించుకుని కుక్కర్ అయితే తీసుకున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎన్వి కూరలకు వచ్చేసి కొంచెం పడుతుంది కదా, ఎలాగన్నా అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. నేను వేరే విధంగా కూడా చేశానండి. ముందు వీడియోలో మీకు వీలుంటే చూడండి, టైం ఉంటే చూడండి. మీకు అది సులువుగా ఉంటే అది ఫాలో అవ్వండి, లేదు ఇది సులువుగా ఉంటే ఇది ఫాలో అవ్వండి. రెండు కూడా చాలా ఈజీనే, అంటే ఏం కాదు. గోంగూర ఉడకబెట్టి వేసేది వేరు, ఇదైతే అన్నీ కలిపి వండుతున్నాను, కుక్కర్లో వండుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసేసాను. అందులోనే కొంచెం 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసి అయితే వేసేసాను. చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది, తొందరగా వేగిపోతాయి కదా. ఇది వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. సన్నగా కట్ చేయడం వల్ల తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి చూడండి, ఫోన్ కొంచెం నేను స్టాండ్ మార్చి పెట్టాను. ఇప్పుడు ఏదో కొంచెం బాగా కనిపిస్తుందా అని అనిపిస్తుంది. మీరు కూడా కామెంట్ పెట్టండి. ఈరోజు వీడియో చూసిన తర్వాత ఇలా బాగుందండి, ఇలా క్లియర్గా కనిపిస్తుంది అని కామెంట్ పెడితే అప్పుడు నేను ఇలాగే పెట్టి వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎందుకో ఇలా బాగున్నట్టు అనిపించింది, అందుకని ఇలా పెట్టేస్తాను అనమాట. నేను చక్కగా కనిపిస్తుంది. ఇది కూడా కొంచెం కుక్కరే, పెద్ద కుక్కర్ కదా, అది వీడియో కనిపించట్లేదు, అందుకని వేరే మార్చి పెట్టనమాట. ఇప్పుడైతే క్లియర్ కనిపిస్తుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు అందులో వచ్చి టమాటా అయితే వేసేసుకోవాలి. టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు అందులో వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను చెయ్యట్లేదు, ఎందుకంటే తర్వాత చేద్దాంలే అని చెప్పేసి చేయలేదన్నమాట. అమ్మని అడిగితే అమ్మ చిన్న బాక్స్లో వేసి ఇచ్చింది. అమ్మయ్య అనుకున్నాను, లేకపోతే ఇప్పుడు అది కూడా చెయ్యాలి. మనకున్న ఓపికకి మళ్ళీ వేరే ఒక పని అయితే యాడ్ అవుతుంది. అమ్మ అయితే ఇచ్చేసింది. ఇవన్నీ వేసేసి వేయించేసిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. కొంచెం గరం మసాలా అయితే కొంచెం అయితే వేసుకున్నాను. ఈ ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ మీరు తిన్న దాన్ని బట్టి వేసుకోండి. అంటే నేను ఎక్కువ వేసాను, తక్కువ వేసాను, తక్కువ కాకుండా మీరు తెచ్చుకునే చికెన్ బట్టి, మీరు తినే కారం మసాలాను బట్టి వేసుకోండి. మాకైతే ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దాని తర్వాత
ఇంకా మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని చాలాసేపు ఫ్రై చేయాలి. సగం చికెన్ ఇందులోనే ఉడికిపోవాలన్నమాట. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం గోంగూర కూడా వేస్తాం కనుక గోంగూర ఎప్పుడైతే వేస్తామో ఆ పులుపుకి చికెన్ ఉడకదు. అందుకని మనం ఇక్కడే బాగా ఉడికించేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉందని చెప్పి కరివేపాకు కూడా వేసేసాను. చాలాసేపు అయితే నేను బాగా ఉడికించాను ఫ్రై చేసి. ఎందుకంటే ఇంకా గోంగూర వేస్తే అంతగా కొంచెం ఉడకదు కదా. ఇందులోనే సగం అయితే ఉడికిపోయింది. అలా పైకి కిందికి కలపడం వల్ల ఏంటంటే సమంగా కలిసి అన్నీ చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అలా ఉంచేస్తే ఏంటంటే కిందంతా ఫ్రై అయ్యి ఉడికిపోతే పైన అలా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. అందుకనే బాగా కలపాలి. ఇంక ఇప్పుడైతే చికెన్ చాలా వరకు ఉడికిపోయింది. చాలాసేపు ఫ్రై చేశాను. ఇంక దాని తర్వాత వచ్చి ఇంక సన్నగా కట్ చేసుకున్న గోంగూర అయితే వేసేసుకోవాలి. ఇలాగా చిన్నగా కట్ చేయడం వల్ల గోంగూర చక్కగా కలిసిపోతుంది. లేదు మేము ఇలా వేసుకోము అనేసి అనుకుంటే ఉడకబెట్టిన పేస్ట్ కూడా వేసుకోండి, ఏం పర్వాలేదు. ఒకసారి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలా ఉంచేసామంటే అది చక్కగా మగ్గిపోద్ది. దాని తర్వాత అప్పుడు కలపండి, ఈజీగా ఉంటుంది కలపడానికి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసేయండి. చక్కగా ఉడికిపోయింది గోంగూర వచ్చేసి. మనకి తిన్నప్పుడు కూడా భలే ఈజీగా ఉంటుంది. అదే మనం కట్ చేయకుండా అలాగే వేసేసామంటే కొంచెం తిన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది రైస్లోకి. ఇంకా కారం వచ్చేసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా ఫ్రై చేసేయండి. కారం వేసిన తర్వాత కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ వేసేసినట్టే. ఇప్పుడు ఇంకా లాస్ట్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి అయితే ఒక 4-5 విజిల్లు వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే విజిల్ అయితే పెట్టేశాను. ఇక్కడ కర్రీ అయితే ఇంక విజిల్ వచ్చేసినాయి. ఇంక మూత కూడా తీసేసాను. ఒకసారి చికెన్ అంతా కలిపేసుకొని చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ అంటే, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా వండుకుంటే కొంచెం నోటికి తినబుద్ధి అవుతుంది కదా. ఈ లైట్ ఏంటోనండి చాలా సరిగా పడట్లేదు. ఇప్పుడు చూసారా వేరే కలర్ వచ్చింది. అసలైన కలర్ ఇది మాట. మంచి కలర్ అయితే వచ్చింది. ఒక్కోసారి కలర్ పడుతుంది, ఒక్కోసారి కలర్ పడట్లేదు. ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయింది. ఇంక మా అబ్బాయికి అయితే వేసేసి ఇచ్చేసాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి ఈ సండే అయితే మాకు ఇలా గడిచిందండి. మా టిఫిన్ అండ్ లంచ్ అంతా ఇది మాట. మరి మీరేం చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. బై అండి అందరికీ.